64th క్వశ్చన్, రైట్ కాన్సెప్ట్ ఆఫ్ టెన్షన్ ఇన్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ లోపల ఏంటి టెన్షన్ యొక్క కాన్సెప్ట్ అంటున్నాడు. ఇట్ ఈస్ ఇన్ ఎక్స్టెన్సిబుల్ టెన్షన్, ఇన్ ఈజ్ ఎక్స్టెన్సిబుల్ టెన్షన్ యాక్ట్స్ టు పుల్ ద ఆబ్జెక్ట్స్. టెన్షన్ ఎప్పుడు తన వైపుకు లాగుకుంటుంది. ఇక్కడ మనము ఒక వెయిట్ కనుక పెట్టినామనుకోండి, ఇందులో పనిచేసే టెన్షన్ ఎప్పుడు ఏమవుతుంది, పైకి లాగుతుంది. ఇట్లా పైకి లాగడము జరుగుతుంది, దాన్ని టెన్షన్ అంటాము. రైట్ కాన్సెప్ట్ ఆఫ్ టెన్షన్ ఇన్ రబ్బర్ ఆర్ చార్డ్. ఇట్ అండర్గోస్ టెన్షన్ వెన్ ఇట్ ఎక్స్టెండ్స్. ఏమవుతుంది, చిన్నగా ఉన్న రబ్బర్ బ్యాండ్ పెద్దగా చేసినప్పుడు అక్కడ టెన్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇట్ పుల్స్ ద ఆబ్జెక్ట్, ఎప్పుడు ఆబ్జెక్ట్ని తన వైపుకే లాక్కుంటుంది. వెన్ రబ్బర్ చార్డ్ స్లేకెన్స్, అంటే రెస్ట్ పొజిషన్లోని కనుక వచ్చినట్టయితే టెన్షన్ బికమ్స్ జీరో. ఈ టెన్షన్కి ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బాడీకి మధ్యలో ఉండే రిలేషన్ T ఈజ్ ఈక్వల్ టు వాట్, KX. ఎక్స్ అనేది ఏంటిదిరా, ఎక్స్టెన్షన్ ఇన్ ద రబ్బర్ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్. K కాన్స్టెంట్ వాల్యూ, T అంటే టెన్షన్. ఓకేనా. నెక్స్ట్ వన్, రైట్ కాన్సెప్ట్ ఆఫ్ టెన్షన్ ఇన్ ఏ స్ప్రింగ్. ఒక స్ప్రింగ్లో టెన్షన్కి సంబంధించిన కాన్సెప్ట్ అడుగుతున్నాడు. ఇట్ అండర్గోస్ టెన్షన్ వెన్ బోత్ ఎక్స్టెన్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంప్రెషన్స్. ఎక్స్టెన్షన్స్ మరియు కంప్రెషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు టెన్షన్ ఉంటుంది. ఇన్ ఎక్స్టెన్షన్ ఇట్ విల్ పుల్ ద ఆబ్జెక్ట్. ఎక్స్టెన్షన్లో ఏమవుతుంది, ఆబ్జెక్ట్ని పుల్ చేస్తుంది. కంప్రెషన్స్లో ఏమవుతుంది, ఆబ్జెక్ట్ని పుష్ చేస్తుంది, దూరం జరుపుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇందులోపల ఇక్కడ టెన్షన్ అనేది స్ప్రింగ్ లోపల టెన్షన్ అనేది సో అది కంప్రెషన్స్లో వర్క్ చేస్తుంది, రేర్ ఫ్రాక్షన్లో కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఇది ఎక్స్టెన్షన్ కనుక అవుతున్నట్టయితే పుల్ అవుతుంది, కంప్రెషన్స్ కనుక అవుతున్నట్టయితే పుష్ అవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రిన్సిపల్ సేమ్, T ఈజ్ ఈక్వల్ టు KX. T ఈజ్ ఈక్వల్ టు వాట్, KX.